లేడీస్‌లో కూడా వస్తాయండి. హ్మ్. సాధారణంగా ఫేస్ 3 రకాల ప్రపోర్షన్ తీసుకున్నప్పుడు ఇది అప్పర్ ఫేస్ అండి. ఓకే. ఇది మిడిల్ ఫేస్. హ్మ్. ఇది లోయర్ ఫేస్. హ్మ్. ఈ ఫేస్ మారదు. ఈ ఫేస్ మారదు. హ్మ్. ఇది దగ్గరకు అవుతూ వస్తుంది. లేదా ఓకే. ఇది ఎత్తు అవుతూ వస్తుంది. ఓకే. ఇది దగ్గరకు అవుతూ వచ్చినప్పుడు స్కిన్‌లో తెలియకుండా రింకిల్స్ వచ్చేస్తాయి. హుహు. అవి వాళ్ళకి ఫోటో తీసుకున్నప్పుడు క్లోజప్స్‌లో బాగా తెలిసిపోతాయి. హ్మ్. దీనికి కారణం ఏంటంటే టీత్ పోవడం, టీత్ అరిగిపోవడం వీటన్నిటి వల్ల ఈ ఫేస్ తగ్గుతుంది. సో, దీనికి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఏజ్‌లో ఎస్పెషల్లీ 55, 60 ఉన్నోళ్ళైతే చేసుకోవచ్చు. మిడిల్ ఏజ్‌లో కూడా 40, 45, 50లో ఎక్కువ కెమెరా ఫేస్ చేసేవాళ్ళు స్మైల్స్ అన్నీ ఎక్కువ కరెక్టెడ్ స్మైల్స్. అవును. సో, ఎందుకంటే ఆ 70 స్క్రీన్ మీద చూసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా బాగా హైలైటెడ్ కనిపిస్తాయి. కనిపిస్తాయి. అవును. సో, అలాంటి కేసెస్ ఏంటంటే అయన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకొని అవి కూడా పర్మనెంట్‌గా ఉండేవి చేసుకుంటారు. హ్మ్. అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి. ఓకే. అసలు ఇష్యూ ఫ్రెండ్లీ ఉండేవి. హ్మ్. అండ్ లైఫ్ టైమ్ అవి జీవితకాలం మన్నేవి. తర్వాత ఒక సెంటీమీటర్ దగ్గర నుంచి ఫోటో తీసినా గాని తెలీదు అవి ఆర్టిఫిషియల్ అని. హ్మ్. అంత న్యాచురల్‌గా ఉండేవి వచ్చున్నాయి ఇప్పుడు.